గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఒక రకంగా గుడ్ న్యూస్ అండి. గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1 తేదీన జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం అధికారికంగా ఆదేశించినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది పేపర్‌లలో. అలాగే అన్ని డిపార్ట్‌మెంట్‌లో సిబ్బందికి జీతాలు ఫస్ట్‌కి ఇవ్వాలి. ఒక్కరోజు డిలే అయినా ఉపేక్షించేది లేదని సీఎం గారన్నట్టు న్యూస్ పేపర్‌లో ఈరోజు వచ్చింది. అంటే ఐఏఎస్ అధికారులకు ఉన్న గౌరవమే గ్రామ సిబ్బంది లాంటి వాళ్ళకి కూడా ఉండాలి అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాటి గురించి డీటెయిల్స్ చూద్దాం. సో, పూర్తి వివరాలకి వీడియో కంప్లీట్‌గా చూడండి. గ్రామ పంచాయతీలో 50,000 మంది సిబ్బందికి ప్రతి నెల 1 తేదీన వేతనాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. అంటే ఫస్ట్ రోజు జీతాలు రాక ఇబ్బంది పడుతున్నారు గాబట్టి సీఎం దృష్టికి వెళ్ళినట్టుంది. సో, ఆయన అంటే ఫస్ట్ తేదీనే జీతాలివ్వాలి అన్నట్టు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారని ఈరోజు న్యూస్ పేపర్స్‌లో వచ్చింది. వీరితో పాటు శాశ్వత, ఒప్పంద, పొరుగు సేవలు అని తేడా లేకుండా ప్రభుత్వంలోని అంటే ఇదే డిపార్ట్‌మెంట్ కాకుండా అన్ని శాఖల ఉద్యోగులకి మొదటి తేదీన ఒకేసారి జీతాలు అందేలా చూడాలని ఒక్కరోజు ఆలస్యమైనా ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించినట్టు వార్తలొచ్చాయి. ఇంకా సో, ఇది మంచి న్యూసే అండి. ఎందుకంటే ఫస్ట్ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి జీతం వస్తాయని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడెక్కడైతే సామాను తీసుకుంటారో, లేదంటే డైలీ నీడ్స్ ఏవేవైతే తీసుకుంటారో రెంట్స్ అని గాని, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఫస్ట్ రోజే జీతాలొస్తాయని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, గవర్నమెంట్ ఎంప్లాయీకి ఫస్ట్ రోజు జీతం రాకపోతే చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది. ఎందుకంటే చాలా మంది నమ్మరు. అది డిఫాల్ట్ ఒక కండిషన్ అన్నమాట. అందరికి తెలిసిన విషయం ఏందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఫస్ట్ రోజే జీతాలొస్తాయని అనుకోవడం అది కామన్ గాబట్టి, సో, ఈ రకంగా ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం అనేది మంచి గుడ్ న్యూసే. ఎందుకంటే, ఆ మధ్యలో నుంచి ఫస్ట్‌కి జీతాలు రాక ఒక 5, 6 తారీఖు వరకు గూడా ఇబ్బంది పడే వ్యక్తులు చాలా మందున్నారు గాబట్టి, ఇది మంచి పరిణామమే. అట్లానే చేయూత పెన్షన్‌లకు వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలోనే నిధులు చేయాలంటే, చేయూత పెన్షనర్‌లకు తపాలా ద్వారా అందిస్తున్న విధానం బాలేదు అన్నట్టు చెప్పినట్టు ఇన్ఫర్మేషనొచ్చింది. ఆధార్ ఓటర్ గుర్తింపు కార్డు, సామాజిక, ఆర్థిక విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే డేటా ఆధారంగా పెన్షన్‌లను క్రమబద్ధీకరించాలని అన్నారు. ఎస్‌ట్రిపుల్-ఈ-పీసీ అనేది ఒక సర్వే అండి. దాని గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. దాని విధంగానే పెన్షన్‌లను అంటే రెగ్యులరైజ్ చేయాలని చెప్పారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో సీఎం మాట్లాడుతుంటూ ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారని ఇంకా ఉన్నాయి. అంటే ఒకే విధానం కింద పెన్షన్‌లను అందించాలి. కొత్త పెన్షన్ మంజూరులో సింగిల్ వుమెన్‌కి ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 50,00,00,000 ప్రత్యేకంగా మంజూరు చేస్తామని తెలిపినట్టు ఇన్ఫర్మేషన్ అండి. ఐఏఎస్ అధికారులకు ఫస్ట్‌కే జీతాలొస్తాయన్నమాట ఎక్కడైనా. అలానే అందరికీ జీతాలొచ్చేలా చూసుకోవాలి అన్నట్టు చెప్పారన్నమాట. అదేవిధంగా మున్సిపాలిటీస్‌కి అంటే గ్రామ పంచాయతీస్‌కి ఆహ్, అటానమస్ అంటే స్వతంత్రతను తీసేస్తూ 2018లో సెక్షన్ 70/3 సవరణ కోసం వచ్చింది గదా! సవరణ ఇచ్చారన్నమాట. వాటి ట్రెజరీలో ఆదాయాన్ని పంచాయతీ ఆదాయాన్ని ట్రెజరీలో వేస్తున్నారు. అలా కాకుండా బ్యాంక్ ఖాతాలో జమ చేసేలా ఇన్‌స్ట్రక్షన్స్ గాని, రెగ్యులరైజేషన్ అంటే రూల్స్ తీసుకురావాలని చెప్పినట్టు తెలిసింది. సో, ఇదండి ఒక మంచి వీడియో. అంటే ఫస్ట్ నెల జీతాలు రావడం ఇంకా దాని రిలేటెడ్. సో, ఫస్ట్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ కైండ్లీ అప్రిషియేట్ మై వర్క్. థాంక్ యూ వెరీ మచ్.